హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా చిన్న పాప బర్త్డేని అయితే వాత్సల్య అనే ఒక చైల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో సెలబ్రేట్ చేశామండి. సో పాప బర్త్డే అయితే పెద్దగా చేయలేదు, అందుకోసమని ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి డొనేషన్ చేయాలని డిసైడ్ అయ్యాము పాప బర్త్డే రోజు. అందుకని ఇక్కడ నాగోల్లో ఒకటి చిల్డ్రన్ ఆర్ఫనేజ్ ఉంటే అక్కడైతే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ అయితే చేశామండి. సో అక్కడ పిల్లలు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఆయన మేనేజ్మెంట్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పాప కేక్ అక్కడే యాక్చువల్గా అయితే ఇంటి దగ్గర కట్ చేశాక అక్కడ కూడా పిల్లలతో వాళ్ళు కేక్ తెప్పించారు. సో అక్కడ కూడా కట్ చేసాము. ఇంకా అక్కడైతే మొత్తం 30 మెంబర్స్ ఉన్నారండి, పిల్లలు, గర్ల్స్ బాయ్స్ అందరైతే ఉన్నారు. మేమైతే ఇంకా స్వీట్స్ అడిషనల్గా కొన్ని స్వీట్స్ అయితే తీసుకెళ్ళాము. ఫుడ్ డొనేషన్ కాబట్టి ఫుడ్కి మనీ అయితే ఫస్టే పంపించమన్నారు. పంపించిన తర్వాత నైట్ 7:30 అలా రమ్మన్నారు, ఎందుకంటే మార్నింగ్ అందరూ స్కూల్కి వెళ్తారు కదా. సో ఈవినింగ్ 7:30 8:30 అలా రమ్మన్నారు. మేమైతే 8:30 వరకు వెళ్ళాము. చూసారా ఫ్రెండ్స్, అక్కడ పిల్లలు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మా పాప అయితే వెళ్ళడంతోనే అక్కడ వాళ్ళతోనైతే ఆడుకుంటూ ఉంటుంది. 30 మెంబర్స్ వరకు ఉన్నారన్న కదా. కొంతమంది అయితే పైన అంటే తినడానికి వెయిట్ చేస్తున్నారు, అప్పటికే లేట్ అయిపోయింది మేము వెళ్ళే వరకు. అందుకోసమని కింద కొంతమంది మాత్రమే ఉన్నారు, ఇంకా వాళ్ళతో పాప ఆడుకుంటుంది. ఫుడ్ డొనేషన్ కాబట్టి వాళ్ళు మనతోనే వడ్డించాలి, అంటే మనల్నే వడ్డించమని అన్నారు. మేము వచ్చే వరకు లేట్ అయింది, బట్ మీరే పెట్టండి అంటే వినలేదు. సో ఇదైతే ఇక అక్కడ పిల్లలు అయితే కూర్చున్నారు, వాళ్ళకి మేమే ఫుడ్ అయితే పెట్టడం జరిగింది. 2-3 టైప్స్ వెరైటీస్ అయితే చేశారు. రైస్ ఎప్పుడు నార్మల్గా ఉండేది, చపాతీ అండ్ ఒక స్వీట్, కర్డ్, ఇంకా 2-3 వెరైటీస్ అయితే చేశారు. మేము కూడా అక్కడే వాళ్ళతో పాటు భోజనం అయితే చేసేసామండి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడ అంటే వాళ్ళ కేర్ టేకర్ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకా మేము తినేసి వెళ్ళే వరకు అయితే 10 అయిపోయిందండి. పిల్లలతో కూడా కాసేపు టైం స్పెండ్ చేశాము. అండ్ పిల్లలు కూడా పాపతో చాలా బాసేపు ఆడుకున్నారు. పాప కూడా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండి మంచిగా అంటే చాలా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలా డొనేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు అండి. సో ఫస్ట్లోనే నేను అంటే వీడియో పెట్టాను కదా, మాట్లాడి మీరైతే డొనేషన్ చేయొచ్చు. అంటే ఫుడ్డే కాదండి, వేరేవి కూడా మనము డొనేషన్ చేయొచ్చు, స్టేషనరీ కానీ, క్లాతింగ్ కానీ, ఇంకా వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటే ఏదైనా కూడా డొనేషన్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ అయితే బెస్ట్ మేడం, మీరు ఫుడ్కే డొనేట్ చేయండి అని అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కాల్ చేస్తే చెప్పారు. సో మేము ఫుడ్కే ఇచ్చేసాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.